దుర్గామాత 11వ వార్షికోత్సవంలో భాగంగా ఇన్ని రోజులుగా ఎంతో నియమనిష్టలతో సుమారు 50 మంది స్వాములు ఈ యొక్క వ్రతాన్ని చేపట్టి ఈ యొక్క స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీని యొక్క విశిష్టత గురించి మన యొక్క పూజారి పాండుపంతులు గారు చెప్తారు. హలో దుర్గా భవానీ మాతాకి. మొట్టమొదటిగా చెప్పవలసింది గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలతోటి గ్రామ ప్రజలకే కాకుండా ఇక్కడ మాలేసుకున్న స్వాములందరికీ కూడా పేరు పేరున ముందుగా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం తోటి 11 సంవత్సరాలు దుర్గామాత కార్యక్రమం నిర్వహించబడుతుంది. మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అయ్యప్ప మాలలో ఉన్న నేను అప్పుడు ఇక్కడ నుండి 5 పెద్ద మనుషులు వచ్చేసి దుర్గామాతను కూర్చుండబెడతాము, మీరు వస్తారా అంటే తప్పకుండా వస్తారని చెప్పేసి 11 సంవత్సరాల కింద ప్రతిష్ఠించిన ఈ దుర్గామాత అంగరంగ వైభవంగా ఇన్ని సంవత్సరాలతోటి నడుస్తుంది. అలాగే గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ సంతోషంతో ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి మాతతోటి శోభయాత్రలో అమ్మవారిని తీసుకురావడం ఎంతో శ్రద్ధగా తీసుకుపోవడం, అలాగే తీసుకుపోవడం కూడా అంత శ్రద్ధగా ఇక్కడ నిర్వహించిన కార్యక్రమం ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే నేను చాలా దుర్గామాతల దగ్గర పూజ చేశాను, అక్కడ అంతా ఇంత పర్ఫెక్ట్గా ఎప్పుడు చేయలేదు పూజా కార్యక్రమం. ఇక్కడ మాత్రం భక్తి శ్రద్ధలతోటి స్వాములందరి సహకారంతో, ఊరు పెద్దల సహకారంతో ఇన్ని రోజులు ఈ అమ్మవారిని నిలుపుకోవడం చాలా విశేషం. అందుకోసమే ప్రతి ఒక్కరికి మరోసారి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమంలో శోభయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి యొక్క దీవెనలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బోల్ భవానీ మాతాకి. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అందుకో మమ్మో అందుకో పూజలందుకో పుణ్యమిచ్చుకో. మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మోగాలి రాగుల్లో ఉన్న గంట, గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రా ఎప్పుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు.